ముంచు తిన్నారా సార్ ఎప్పుడైనా చూసారా? ఎందుకు తినలా? తాటి ముంజలు తినకుండా ఎవరు ఉంటారు? తాటి ముంజలు తింటారు కదా. అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వాళ్ళ టేస్ట్ చూశారని అంటున్నారు. మరి ఏంది సార్ అసలు తాటి చెట్టు అంటే ఏంది, తాటి ముంజు అంటే ఏంది చెప్పగలరు? తాటి చెట్టు అందరికీ తెలుసు, తాటి ముంజలు అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కుప్పం నుంచి వస్తా గంగానం జాతర నుంచి తాటి ముంజలు కనపడితే ఒక క్రేవింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పుడు విలేజెస్లో అందరూ, ఇప్పుడు సిటీస్లో కూడా దొరుకుతున్నాయి, సిటీస్లో కూడా దొరుకుతున్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువనే అనుకోండి. ప్రతి సమ్మర్లో నేను కూడా తాటి ముంజలు ఎక్కడ దొరుకుతాయి వెతుకుతూ ఉంటాను. ఆయన కూడా వస్తుంటే లక్కీ కనపడంగానే ఆయన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉండొచ్చు. సరదాగా తాటి ముంజలు తిన్నామని ఆపి ఆయన తీసుకొని ఉన్నారు. తాటి ముంజలు కూడా అసలు సమ్మర్లో చాలా మంచి ఫుడ్, అది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేది. తాటి ముంజలో నీళ్లు ఉంటాయి కొద్దిగా లైట్గా, అది నాలుగు మీద పడినప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు తాటి ముంజలు తినడం ద్వారా మనకు మళ్ళీ ఒకసారి చిన్నతనాన్ని, మన బాల్యాన్ని గుర్తు చేశారు. మన విలేజెస్లో మేము చెట్లెక్కి కోసి తినేవాళ్ళం, వదిలేసేవాళ్ళం. ఇక్కడ సిటీకి వస్తే వదిలేయడానికి ఏం లేదు. ప్రతి ఒక చిన్న తాటి ముంజ 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా అమ్ముతున్నారు ఇక్కడ హైదరాబాద్లో. అక్కడంటే మనకు ఆ రోజు చిన్నతనంలో విపరీతంగా దొరికే తాటి చెట్లు ఎక్కువగా ఉండేవి, బాగా దొరికాయి. 4 తింటే 4 వదిలేసినా కూడా అప్పుడు ఏం కాదనమాట, సర్ప్లస్ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన ఒకసారి మళ్ళీ మన బాల్యాన్ని గుర్తు చేశారు, ఆయన గుర్తు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దాన్ని తిన్నారు. ఈ సమ్మర్లో తాటి ముంజలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. మీకు ఎక్కడైనా తాటి ముంజలు కనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా కొని తినండి. మళ్ళీ సీజన్ కూడా అయిపోతుంది, 10-15 రోజులు అయిపోద్ది. అది సీఎం తాటి కళ్ళు కూడా అంటారు, కళ్ళు కూడా ఎక్కువగా తాగుతారు, అది కూడా మంచిదేనా సార్? కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, ఇక్కడ కూడా మన హైదరాబాద్ శివార్లో కూడా కళ్ళు తాగేటువంటి అలవాటు ఉంది. కళ్ళు కాంపౌండ్స్ హైదరాబాద్లో ఉంటాయి ప్రత్యేకంగా. అయితే కళ్ళు పులిసిన తర్వాత తాగితే కొంచెం ఎసిడిటీ అది వస్తుంది. తీపి కళ్ళు తాగడం అనేది కొద్ది మోతాదులో తాగితే అది ఆరోగ్యానికి మంచి, శరీరానికి చలవ చేస్తుంది. అందులో రకరకాల విటమిన్స్, పొటాషియం, సి విటమిన్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా నాకు తెలియని చాలా ఉంటాయి. అది పులిసిన తర్వాత తాగితే మాత్రం కొంచెం ఎసిడిటీ, కడుపులో పూత రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి తీపి కళ్ళు అంటే తీయగానే, చెట్టు నుంచి తీయగానే తాగడం వల్ల కొద్ది మోతాదులో, తాగమన్నారు కదా అని చెప్పి గ్లాసులు తాగితే అది మత్తు ఎక్కిస్తుంది. మత్తు మంచిది కాదు కదా, మనిషి మత్తులో ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి.